ఏ సిచ్యువేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ సీన్‌లో ఎలా డైలాగ్ వర్షన్ ఎలా ఉండాలి? ఏ సిచ్యువేషన్‌లో ఎలాంటి హావభావాలు పలికించాలి అనే దానికి మనం 'ఎన్టీఆర్‌కి' సజెస్ట్ చేసేంత గొప్పవాళ్ళు నాకు తెలిసి ఎక్కడ బయట ఎవరు లేరనేది నా ఫీలింగ్. కూచిపూడి గాని, భరతనాట్యం గాని, వెస్టర్న్ డాన్స్ గాని ఇవన్నీ అవలీలగా చేస్తాడు. ఒక 9, 10 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. ఏకసంతాగ్రహి, సింగిల్ టేక్ ఆర్టిస్టు. ఏదైనా సరే చాలా డెడికేషన్‌గా చేస్తాడు. 100% హార్ట్‌ఫుల్‌గా నవ్వుతూ ఎక్కడో వేరే భాషల్లో ఎక్స్‌పెరిమెంట్స్ చేసే 'సూర్య' గాని, 'విక్రమ్' గాని, 'కమల్ హాసన్' గాని వీళ్ళందరికీ మనం ప్రైజ్ చేస్తా ఉంటాం. మన దగ్గర కొద్దో గొప్ప ట్రై చేస్తున్న 'అల్లు అర్జున్' గాని, 'రాక' మూవీలో అతను కూడా అలాగే ట్రోల్ చేశారు. 'రాక' మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు అతను కూడా అలాగే ట్రోల్ చేశారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తున్న ఎన్టీఆర్‌ని ఆ పర్సనాలిటీ చూసి బాడీ షేమింగ్ ఇలా రకరకాల ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం ఎప్పుడు కొత్తదనం పక్క రాష్ట్రాల నుంచో, పక్క దేశాల నుంచో ఎవరెవరో చూస్తే వాహ్! వాహ్! అంటామే గానీ, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన తెలుగు నటులు ఈ రేంజ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇంత ఇదిగా కష్టపడుతున్నారు. ఒక క్యారెక్టర్ కోసం, ఒక కథ కోసం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి హీరో అభిమాని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా మీరు ఇలాగే డీవియేట్ చేస్తూ కిందకి లాగేసే ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏ హీరో కూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేయడు. ఇలాంటి స్టోరీస్ జోలికి ఎళ్ళకుండానే సేఫ్ జోన్, సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తా ఉంటాడు. అతని ఇమేజ్ పడిపోతూ ఉంటది. కొత్త కథలు రావు. మనకు అలాగే రొట్టకొట్టుడు స్టోరీసే వస్తాయి. సో, ఇవన్నీ కాషియస్‌గా ఉండి కొంచెం ఎవరైనా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఒక కథకి ప్రాణం పెట్టి వాళ్ళని బాడీ మార్చుకుంటున్నా, లేదంటే వేరే రకరకాల గెటప్స్‌లో వస్తున్నా, ఆ కథ మూలం తెలియకుండా, ఆ కథ పూర్తిగా మనకి తెలియకుండా, ఆ సినిమాలే రిలీజ్ అవ్వకుండా సినిమాలని చంపే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి ఒక సినిమా లవర్‌గా. మనకి జూనియర్ ఎన్టీఆర్ 'ఆది సింహాద్రి' ఇలాంటి మూవీస్ తీసే టైంలో చాలా ఓవర్ వెయిట్‌గా, చాలా లావుగా ఉన్నాడు. స్టిల్ అప్పటికి కూడా అతని ఫైట్స్ గాని, డాన్స్ గాని మెస్మరైజింగ్ అనిపించేవి. అతని యాక్టింగ్‌లో అయితే పేరు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక 7 పేజెస్ డైలాగ్ ఇచ్చినా కూడా అనర్గళంగా, స్పష్టంగా సింగిల్ టేక్‌లో చేయగల వన్ అండ్ ఓన్లీ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నాకు అతన్ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎన్టీఆర్ అనేది అతని పేరు. ఎన్టీఆర్ అంతే. యంగ్ జనరేషన్ అన్నగారు ఎన్టీఆర్ అని పిలుచుకోవచ్చు. ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఎప్పుడైనా సరే ఒక కథని నమ్మి, ఆ కథలో పరకాయ ప్రవేశం చేసిన తర్వాత, ఆ ప్రాంతం తాలూకు వాతావరణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయి? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది? వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటది? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? ఇవన్నీ అడాప్ట్ చేసుకునే యాక్టర్ ఎన్టీఆర్. ఇలాంటి యాక్టర్‌తో మనకి ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌గ్రౌండ్ బ్రిటిష్ కాలం పీరియడ్ నుంచి తీసుకుంటున్నప్పుడు ప్రశాంత్ నీల్ కొంచెం సన్నబడమని చెప్పాడు. ఆ మాటను సీరియస్‌గా తీసుకొని మన ఎన్టీఆర్ బాగా సన్నబడిపోయి ఈవెన్ ప్రశాంత్ నీల్ ఇంక చాలు ఆపేయి అని చెప్పినా గూడా, లేదు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటది. వాళ్ళ వస్త్రధారణ ఇలా ఉంటది. ఎక్కడా గూడా ఈ కథలో వేరే డీవియేషన్స్ ఉండకూడదు. ఇక్కడ జరిగే స్టోరీ బ్యాక్‌గ్రౌండ్ మన ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతున్నప్పుడు అక్కడి మనుషుల్ని, అక్కడ వాతావరణాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడిలాగే ఉండాలి అనే ఇంటెన్షన్‌తో ఆయన ఇలా తయారయ్యాడు. అండ్ ఆ బాడీ కటౌట్ గూడా మనకి మామూలుగా మార్ఫ్ చేసి మరీ ఏఐలో ఎడిట్ చేసి మరీ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు గానీ, ఓవరాల్‌గా నాకైతే మాత్రం గ్లింప్స్ చూసిన తర్వాత, అదే ఆ ఇంట్రో వీడియో చూసిన తర్వాత ఎన్టీఆర్ అవుట్‌ఫిట్ గాని, ఎన్టీఆర్ బాడీ ఫిట్‌నెస్ గాని నాకు మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. నిజంగా చాలా ఫిట్‌గా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే 'టెంపర్ అరవింద సమేత' కన్నా ఈ 'డ్రాగన్' మూవీలో చాలా చాలా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. చాలా ఫిట్‌నెస్ కరెక్ట్‌గా మెయింటైన్ చేశాడు అనిపించింది నాకైతే. 'సింహాద్రి'లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓ 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకడిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధమే అనే డైలాగ్ డెలివరీ ఉంటది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అక్కడ ఇంటెన్సిటీ చూస్తాడు. ఆ సీన్‌లో ఏ డైలాగ్ ఎలా చెప్పాలి అనేంత పరిణతి ఏ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ సీన్‌లో ఎలా డైలాగ్ వర్షన్ ఎలా ఉండాలి? ఏ సిట్యుయేషన్‌లో ఎలాంటి హావభావాలు పలికించాలి అనే దానికి మనం 'ఎన్టీఆర్‌కి' సజెస్ట్ చేసేంత గొప్పవాళ్ళు నాకు తెలిసి ఎక్కడ బయట ఎవరు లేరనేది నా ఫీలింగ్. ఎందుకంటే తన జీవితం అంతా తనని తాను చెక్కుకుంటూ ఎదిగిన యాక్టర్ ఎన్టీఆర్. ఆయనకి రానిదంటూ ఏం లేదు. కూచిపూడి గాని, భరతనాట్యం గాని, వెస్టర్న్ డాన్స్ గాని ఇవన్నీ అవలీలగా చేస్తాడు. ఒక 9, 10 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. ఏకసంతాగ్రహి, సింగిల్ టేక్ ఆర్టిస్టు. ఏదైనా సరే చాలా డెడికేషన్‌గా చేస్తాడు. 100% హార్ట్‌ఫుల్‌గా నవ్వుతూ ఉన్న సిట్యుయేషన్స్‌ని చాలా ఆహ్లాదకరంగా మార్చే నటుల్లో అతి కొద్ది నటుల్లో ఎన్టీఆర్ ఒకడు. ఇంకోటేంటంటే 'కేజీఎఫ్', 'సలార్' మూవీతో కంపేర్ చేశారు. అదే డార్క్ థీము, అదే స్టైల్‌లో ఉంది, అదే ఫాంట్‌లో ఎళ్తుంది మూవీ అని. ప్రశాంత్ నీల్ ఎప్పుడూ ఒకటే నమ్ముతాడు. నా స్టైల్ ఇంతే, నా వే ఆఫ్ స్టైల్ ఇంతే, నా మేకింగ్ స్టైల్ ఇంతే, నేను ఫాలో అవుతాను. నా కథ కనిపించాలి గానీ అక్కడ మీకు క్యారెక్టర్స్, ఎక్కువ కలరింగ్స్, ఎక్కువ డీవియేషన్స్ ఉండకూడదు. కథ మీద కాన్సంట్రేట్ చేయాలి. కథ గురించే సినిమాకి రావాలి. కథని మాత్రమే ఎంజాయ్ చేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ సినిమాకి కథే. ఆ కథని మాత్రమే నమ్ముతాను. ఆ కథని నేను డార్క్ థీమ్‌లో చెప్పడానికే ఇష్టపడతాను. ఎక్కువ కలర్స్ అద్దేసి, రకరకాల డీవియేషన్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. నా వే ఆఫ్ స్టైల్ అది కాదు అని చెప్పి చాలా క్లియర్‌గా ఉన్నాడు ప్రశాంత్ నీల్.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కూడా ఏంటంటే, సరే అతను తీసిన మరి 'కేజీఎఫ్ 1' గాని, 2 గాని, అతను తీసిన 'సలార్' గాని ఎక్కడైనా మనకి బోర్ కొట్టాయా? ఏమైనా ఫ్లాప్ అయ్యాయా? ఎక్కడ కూడా అవ్వలేదు కదా! అందరిని ఎంటర్‌టైన్ చేసాయి. ఆ స్థాయి హీరోలకి ఇంకో అంతకంత ఇమేజ్‌ని పెంచాయే గాని ఎక్కడ తగ్గించలేదు కదా! మంచి మంచి కంటెంట్‌తోనే వచ్చాడు కదా! సో, ఇవన్నీ డీవియేషన్స్ అనవసరం. సైడ్ ట్రాక్స్ అనవసరం. ఎక్కడో వేరే భాషల్లో ఎక్స్‌పెరిమెంట్స్ చేసే 'సూర్య' గాని, 'విక్రమ్' గాని, 'కమల్ హాసన్' గాని వీళ్ళందరికీ మనం ప్రైజ్ చేస్తా ఉంటాం. మన దగ్గర కొద్ది గొప్ప ట్రై చేస్తున్న 'అల్లు అర్జున్' గాని, 'రాక' మూవీలో అతను కూడా అలాగే ట్రోల్ చేశారు. 'రాక' మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు అతను కూడా అలాగే ట్రోల్ చేశారు. ఎన్టీఆర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వస్తున్న ఎన్టీఆర్‌ని ఆ పర్సనాలిటీ చూసి బాడీ షేమింగ్ ఇలా రకరకాల ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనం ఎప్పుడు కొత్తదనం పక్క రాష్ట్రాల నుంచో, పక్క దేశాల నుంచో ఎవరెవరో చూస్తే వాహ్! వాహ్! అంటామే గానీ, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన తెలుగు నటులు ఈ రేంజ్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇంత ఇదిగా కష్టపడుతున్నారు ఒక క్యారెక్టర్ కోసం, ఒక కథ కోసం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి హీరో అభిమాని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా మీరు ఇలాగే డీవియేట్ చేస్తూ కిందకి లాగేసే ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏ హీరో కూడా ఎక్స్‌పెరిమెంట్స్ చేయడు. ఇలాంటి స్టోరీస్ జోలికి ఎళ్ళకుండానే సేఫ్ జోన్, సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తా ఉంటాడు. అతని ఇమేజ్ పడిపోతూ ఉంటది. కొత్త కథలు రావు. మనకు అలాగే రొట్టకొట్టుడు స్టోరీసే వస్తాయి. సో, ఇవన్నీ కాషియస్‌గా ఉండి కొంచెం ఎవరైనా కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఒక కథకి ప్రాణం పెట్టి వాళ్ళని బాడీ మార్చుకుంటున్నా, లేదంటే వేరే రకరకాల గెటప్స్‌లో వస్తున్నా, ఆ కథ మూలం తెలియకుండా, ఆ కథ పూర్తిగా మనకి తెలియకుండా, ఆ సినిమాలే రిలీజ్ అవ్వకుండా సినిమాలని చంపే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకోండి. ఒక సినిమా లవర్‌గా 'డ్రాగన్' గ్లింప్స్ చూసిన వాళ్ళు మీ ఒపీనియన్‌ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.